ఆమె హస్బెండ్ రవిది కూడా చెక్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఐ హ్యావ్ ఎవ్రీ ఎవిడెన్స్. కానీ నువ్వు బయట చెప్తే నీకు డబ్బులు ఇయ్యరు. అందరిని అట్లా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. చాలామంది ఉన్నారు. మణికొండలో ఏంటి వేరే వేరే ఏరియాలలో కూడా పోయి డబ్బులు తెచ్చుకుంటుంది. నాకు అది వాడు తెలుసు, వీడు తెలుసు, నాకు వీళ్ళు క్లోజు, అట్లా అన్ని డ్రామా మాటలు చెప్తుంది. రూపారెడ్డి ఇంటి దగ్గర నేను రాత్రి దాడి జరిగింది, దానికి సంబంధించి మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి? తను ఏం చెప్తుంది? తన ఏదైతే సంతోష్ గౌడ్ చెప్తున్నారు, మా తండ్రికి ప్రేమ వివాహం ఇష్టం లేదు, అందుకే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి మరి అటు చెప్తున్నారు. మరి దానికి దీనికి జీరో. నేను ఇప్పుడు ప్రేమ వ్యవహారం అనేది 1 month అని ఆయన స్వయంగా ఆయననే చెప్తున్నాడు కదా సార్. అదే ఆయనది. మా తాన చెక్కులు ఉన్నాయి, మేము ఇచ్చిన డబ్బులు ఉన్నాయి. మేము 10 సార్లు మా భర్త కానీ మా చెల్లి కానీ మేము డబ్బులు ఇచ్చిన వాళ్ళం 10 సార్లు ఇంట్లోకి పోయిన వాళ్ళం మేమున్నాము. ఇప్పుడు ఆయన కాల్డేట్ ఆయనతో ఎప్పటి నుంచో ఉందంట. వాళ్ళ డాడీ మాదిగి మాల వాళ్ళని పంపించిండ్రు, గ్యాదర్ చేసి పంపించిన ఆయనే చెప్తున్నాడు. మీరు వినండి, ఆయన దాంట్లోనే ఉంది ఆ మాట. అది వాస్తవం కాదు. అంతకుముందు నుంచి ఆయన కాల్డేట తీసినాను, ఈ మనీది కాల్డేట తీసిన అని చెప్తున్నాడు ఆయన. మా డాడీ మాట్లాడిండు, మనీ మాదిగి మాల వాళ్ళు పోయిండ్రు, పంపించి నాకు ప్రాణహాని ఉందని ఆయన చెప్తున్నాడు. అది వాస్తవం కాదు. ఈ మనమ్మ అనే కాల్డేట అని ముందు ఆయన దగ్గర ఉందంట. 4 ఏళ్ల నుంచి ఆ రూపారెడ్డికి మనమ్మ కాల్డేట తీయమనండి. అది చూస్తే మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఇంత గొంతులు దించుకునే అవసరం లేదు. మేము 4 ఏళ్ల నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్ మెట్లు ఎందుకు ఎక్కలేదు? 4 ఏళ్ల నుంచి ఎప్పుడు లేని కంప్లైంట్ ఇప్పుడే ఎందుకు ఇచ్చారనేది డౌట్ ఒక్కరికి వస్తుంది. ఏం చెప్తారు? వాళ్ళే ఇచ్చుకున్నారు. మా మీద దాడి జరిగింది, వాళ్ళే రిటర్న్ అయ్యిండ్రని వాళ్ళే చెప్పుకుంటున్నారు. మేము ఎందుకు ఇచ్చినాము? మేము కూడా చాలా సార్లు అన్నాం. మొన్న ఆమె పోయిన ఆగస్టులో ఆమె బర్త్డే చేయించుకున్నది. అక్క ఆమె బర్త్డే అంత స్టేటస్ లో పెట్టుకున్నది, బర్త్డే అంత గ్రాండ్ గా చేసుకుంది, స్టేటస్ లో పెట్టింది. పోయి అడుగుదాం, 5 లక్షలు ఆమె బర్త్డే ఖర్చు కాలేదా? అదే 5 లక్షలు ఇస్తే అప్పులు ఇస్తాం కదా, పోయి అడుగుదాం పని అంటే పోయి అప్పుడు కూడా అడిగినాం, రేపు పోదాం మా పోదాం అని పోయాడు. ఎప్పుడు పోయినా ఇంటికి వెళ్ళలేదు, ఫోన్ చేసినా ఫోన్ చెయ్యదు. ఇదే మనీ ఫోన్తోని ఆమె ఫోన్కి ఎన్నిసార్లు కాల్స్ పోయినాయో, ఆమెతో ఎప్పటి నుంచి పరిచయం ఉందో, ఆమె డబ్బులు ఇవ్వాలని అడిగిందా, ఇంకేమన్నా అడిగిందా, అవన్నీ బయట పెడతాయి కదా సార్. అవి అడగండి, అవి చూడండి. ఇదంతా ఫ్రాడు. ఆమె ఏం చెప్తుందంటే ఈ డబ్బులు ఇవ్వకుండా ఉండాలని చెప్పి ఆయనతో మాట్లాడిస్తుంది అంతే. ఆ ఎమ్మెల్యేకి కానీ ఈ డబ్బులకు కానీ ఆయనకు సంబంధం లేదు అసలు. ఈ 4 ఏళ్ల నుంచి ఎందుకు చెప్పలేదు అంటే కోర్టుకు ఎక్కితే ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి మేడం దగ్గర పోయి అడుగుదాం. ఈమె కూడా సంఘాలలో రాస్తుంది, రాజకీయంలో అట్లా పార్టీలు అవి అన్నప్పుడు పోయినప్పుడు అందరు పరిచయమే, రాజకీయ నాయకులు అందరూ పరిచయమే. పోయి అడిగినప్పుడు ఆమె ఏం చెప్తుంటే వాళ్ళకి చెప్పినావు కదా ఆల్రెడీ, ఒక అక్కని తీసుకుపోయి మాట్లాడించినప్పుడు పెద్ద మనిషిని మాట్లాడించిన ఆమెకి ఎందుకు చెప్పినావు? ఆమె దాన్ని ఇప్పించుకో డబ్బులు, ఆమె ఇస్తుంది కదా, ఇస్తాం సస్తా అని ఈమె భర్త తీసుకుపోయి 3 రోజులు వాళ్ళ ఇంట్లో ఇడిచి పెడితే కూడా నువ్వు సస్తే ఏమన్నా వస్తుందా? నువ్వు సస్తే డబ్బులు వస్తాయా అని అదే అడిగింది. వీళ్ళ పిల్లలు భర్త సామంటారు. ఈమె కళ్ళ ఆపరేషన్కి ఈమె భర్తకి ఆపరేషన్ చేపియాలంటే ఈమె వాళ్ళ ఇంట్లో రూపారెడ్డి ఇంట్లో ఈమె 3 రోజులు వాళ్ళ భర్త కన్ను ఆపరేషన్ చేసుకొని ఆయన హాస్పిటల్లో పిల్లలకు ఫీజులు కట్టాలని పోతే కూడా ఆమె డబ్బులు ఇవ్వదు. నా భర్తకు కాలు నొప్పి అయింది, కళ్ళకు ఆపరేషన్ అయిందంటే కూడా డబ్బులు ఇవ్వలేదు. 3 రోజులు కొన్ని సస్తే ఇస్తావని మా అమ్మ పోయి తీసుకొస్తే కారు తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ దింపిపోయింది. ఎందుకు చెప్పలేదంటే మీరు ఎంత ఇచ్చారో చెక్కులు పట్టుకొని కనబడుతున్నారు. మొత్తం మీరు ఎంత ఇచ్చారు, ఎన్ని రోజుల నుంచి డబ్బులు ఇస్తున్నారు? ఆమె ఏమన్నది గతంలో? ఏమన్నది? డబ్బులు అడుగుతారు. నేను 2022లో నేను 20 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆమె సోమవారం జరిగిన సంఘటనకు కారణం ఏంటంటే, నాకు అంతకుముందు 15 రోజుల క్రితము నాకు చెక్ ఇవ్వడం జరిగింది. చెక్ ఇచ్చి ఏం చేసింది, 3వ తారీఖు 8వ నెల 2026 సంవత్సరం మొన్న సోమవారం డేట్ వేసి ఇచ్చింది నాకు. ఇంటికి పోవడానికి ముఖ్య కారణం వాళ్ళ అల్లుడు దీన్ని రీజన్ చేస్తున్నాడు, కొట్టడానికి వచ్చిండు, రౌడీయిజం చేయడానికి వచ్చి. మేము రౌడీయిజం అవసరం లేదు. ఇంటికి వెళ్ళడానికి ముఖ్య కారణము వినండి అందరూ. 3వ తారీఖు 8వ నెల 2026 సంవత్సరం చెక్కు రాసిచ్చింది, డ్రా చేసుకోమని చెప్పింది. డ్రా చేసుకోమని చెప్తే నేను అదే రోజున నేను బ్యాంకులో వేయడం జరిగింది. సోమవారం రోజు, శనివారం రోజు డబ్బులు వస్తాయి అని చెప్పింది. శనివారం డబ్బులు వస్తే నేను ఎప్పుడు వెళ్ళాలి? ఆదివారం బ్యాంకు సెలవు ఉంటుంది. సోమవారం రోజు బ్యాంకుకి వెళ్ళిన, చెక్కు వేయడం జరిగింది సార్. నేను ఆ రోజు అకౌంట్లో బ్యాలెన్స్ లేవన్నారు. నేను 4 గంటల వరకు బ్యాంకులోనే ఉండడం జరిగింది. సోమవారం బ్యాలెన్స్ లేవంటే మేనేజర్ సార్ని రిక్వెస్ట్ చేస్తే కాల్ చేయడం జరిగింది. ఒక్కసారి కాల్ చేసి కనుక్కోండి సార్, బ్యాలెన్స్ లేవంటున్నారు కదా, నిజమా అబద్ధం అంటే కాల్ చేయడం జరిగింది. కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు. తర్వాత తనే 1 అవర్ తర్వాత కాల్ చేసింది. కాల్ చేసి డబ్బులు లేవు సార్, నేను రేపు పొద్దున 10 గంటలకు వేస్తా అని చెప్పింది. మంగళవారం రోజు 4వ తారీఖున. అయితే నేను 4వ తారీఖు మళ్ళీ 10:30, 11 గంటలకు బ్యాంకుకి వెళ్ళడం జరిగింది. బ్యాంకుకి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ నేను చెక్ చేయడం జరిగింది.
చెక్ వేస్తే చెక్ అమ్మ డబ్బులు లేవు ఈ రోజు కూడా ఆమె ఏదో ఎక్కడ మీకు డౌట్ రాలేదా? చాలా మంది బాధితులు ఉన్నారు, లక్షల కోట్లు ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. సో ఎప్పుడు మీకు డౌట్ రాలేదా తను మిమ్మల్ని మోసం చేసేది భవిష్యత్తులో? సార్ మీరు కరెక్ట్ వినండి, దాడి జరగడానికి రీజన్ చెప్తున్నా. మమ్మల్ని మోసం చేస్తూ వాళ్ళు ఏవేవో న్యూస్ క్రియేట్ చేస్తున్నారు మా మీద. వాళ్ళు ఇవన్నీ ఇలిగెన్స్ చేసి 3వ తారీఖు 8వ నెల చెక్ వేయడం జరిగింది. ఆ రోజు డబ్బులు రాలేదు. 4వ తారీఖు వేసుకోమన్నది. 4వ తారీఖున నేను చెక్ వేయడం జరిగింది. ఆ రోజు కూడా ఖాతాలో డబ్బులు లేవు. 10 రూపాయలు 9 రూపాయలు ఉన్నాయని సార్ చెప్పడం జరిగింది. నేను ఏం చేయాలి? ఆమె కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అప్పుడు ఏం చేయాలి? 5వ తారీఖున మేము ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి అక్క ఏమైంది, చెక్ ఇచ్చినావు డబ్బులు లేవు అని చెప్పి అడగడానికి వెళ్ళినాం. మేము అడగడానికి వెళ్ళినప్పుడే వాళ్ళ అల్లుడు కూతురు వచ్చి మీకు డబ్బులు ఇచ్చేది లేదు, 1 రూపాయి కూడా ఇయ్యము, ఎవరిని చెప్పుకుంటారో చెప్పుకోపో అని. ఆయనకు మాకు సంబంధమే లేదు. ఆయన అనడం ఏంది, మాకు మీకు దిక్కున్న చోట చెప్పుకోపోండి ఆంటీ అని చెప్పి సంతోష్ గౌడ్ అంటాడు. ఆయనకేం సంబంధం ఈ డబ్బులకు? అంతకుముందు పోయినప్పుడు కూడా మాట్లాడిండు. మళ్ళీ మేము పోయిన రోజే వాళ్ళు ఏం క్రియేట్ చేసిర్రు మా మీద ఇవన్నీ దాడి. వాళ్ళు అంటున్నారు వాళ్ళు ఫ్రీ ప్లాంట్గా ఉన్నారు. అప్పులన్నీ ఎగ్గొట్టి అప్పులన్నీ మందిని మోసం చేసి అప్పులన్నీ ఎగ్గొట్టాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసి మా మీదికి దాడికి ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు రివర్స్. మా దగ్గర ప్రూఫ్ ఉంది. 5వ తారీఖున పోవడానికి కారణం ఏందని చెప్పి మా దగ్గర ప్రూఫ్ ఉంది. వాళ్ళు దాడి చేయడానికి వచ్చిండ్రు అని అంటున్నారు. మరి ఇదేంటిది? ఎందుకు రాసిచ్చారు? మాకు డబ్బులు ఎందుకు వేయలేదు? సంతోష్ గౌడ్ చెప్పేటి అన్ని అబద్ధాలైనా ప్రేమ వివాహం చేసుకోవడం తన తండ్రికి ఇష్టం లేదు, అందుకే దాడికి పంపించారు. లేదు, ప్రేమ వ్యవహారం అన్నా చేసుకొని ఎక్కడన్నా వెళ్ళిపోండి, వాళ్ళు ఏమన్నా చేసుకొని మాకు సంబంధం లేదు. వాళ్ళ పెళ్లితో వాళ్ళ బంధాలతో. మాకు ఇప్పుడు పైసలు కావాలి. మా వాళ్ళు పైసలు ఇచ్చారు, మా చెల్లెలు మా అక్క పైసలు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు దళితులను మోసం చేయడము. సార్ నార్సింగ్ నియోజకవర్గం రాజధాని నియోజకవర్గంలో ఈమె చేసింది దాదాపు 40 కోట్ల దాకా దళితుల దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసి బ్లాక్మెయిల్ చేయడం, కొట్టిపీయడము, ఫోన్ చేసి బెరియడం కరెక్ట్ కాదు సార్. ఆమె వైఖరి మార్చుకొని ఆమె తీసుకున్న డబ్బు ఇస్తే చాలా మంచిది. ఈ రాజధాని నియోజకవర్గంలో బుద్ధివేల్లో కూడా ఒక ఆయన 6 కోట్ల పైన చిట్టీల పేరుతో మోసం చేసి దాదాపు ఒక 10 మంది దాకా దళితులు అన్నం మోసపోయారు. తర్వాత ఇంకో 40 లక్షలు ఇచ్చిన మొత్తం రాజధాని మండలం నార్సింగ్ గనిపేట మండలంలో ఇది ఎక్కువ అయిపోతుంది సార్. దయచేసి మీ న్యూస్ ద్వారా సిపి గారు కానీ తర్వాత మళ్ళీ డీజీపీ గారు దానికి హోమ్ మినిస్టర్ దానికి సీఎం దాకా వెళ్తే ఏమైందంటే ఇట్లా మోసం చేసే వాళ్ళు చాలామంది ఇట్లా టీఆర్ఎస్ పేరు చెప్పుకొని బీఆర్ఎస్ పేరు చెప్పుకొని ఇంకో పేరు చెప్పుకొని సంతోష్ పెళ్లి చేసుకుంటే మాకేం అవసరము, లవ్ చేసుకుంటే మాకేం అవసరం వాళ్ళు మాకు అవసరం కూడా లేదు. మా వాళ్ళు డబ్బులు ఇసుకోరు కాబట్టి మా వాళ్ళు మోసం చేసారు కాబట్టి. డబ్బులు ఇచ్చింది మీరే కదా, అధిక వడ్డీ ఆశ కోసం డబ్బులు ఇచ్చింది మీరే, మళ్ళీ మీరే మోసం చేశారని మళ్ళీ మీరే వడ్డీ కోసం వేయలే సార్. మా వాళ్ళు మా చెల్లెలు కానీ మాకు కానీ వడ్డీ కోసం వేయలే. నేను రియల్ ఎస్టేట్లో పెడుతున్నా, మిస్తా మీకు 10 రూపాయలు ఎక్కువ వస్తాయి, తర్వాత ఇంకో దాంట్లో పెడుతున్నా 10 రూపాయలు ఎక్కువ వస్తాయి అని మోసం చేసింది. కానీ వడ్డీకి మాత్రం వాళ్ళు ఇవ్వలే. వడ్డీ అనేది తప్పమాట. ఈ మధ్యలో వడ్డీ అనేది ఒక ప్యాషన్ లాగా వస్తుంది ఆమె. అట్లా మోసం చేయడం కరెక్ట్. మరి కోట్ల వసూలు వేసుకొని మరి మోసం చేసి నువ్వు పబ్బులకు ఇంకో వీళ్ళు ఏమో గరీబ్ ఈమె సమాఖ్య లీడర్. 1997 నుంచి సమాఖ్య లీడరు. వాళ్ళ దగ్గర నేను 2 లక్షలు ఇచ్చిన, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మాకు ఇస్తే రియల్ ఎస్టేట్ చేస్తే 10 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా. ఇంకొంతమంది బాధితులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పెద్ద ఎత్తున బాధితులు కూడా వచ్చారు. అమ్మ మీరెంత ఇచ్చారు? మేము మనమ్మకి ఇచ్చినాం సార్, ఆమెకి ఇవ్వలేదు, రూపారెడ్డికి ఇవ్వలేదు. మేము మనమ్మకి ఇచ్చినాము. మేము గ్రూప్ వాళ్ళము, మేము మనమ్మకి ఇచ్చినాము. రూపారెడ్డి మాకు సంబంధం లేదు సార్. మేము మనమ్మ ఇంటికి పోతే మనమ్మ ఇక్కడికి తీసుకొచ్చింది అంతే సార్. 5 లక్షలు ఇచ్చినాం సార్. ఏమంటుంది ఇప్పుడు మనమ్మ మరి? నేను ఆమెకి ఇచ్చిన ఆమె దగ్గర కోదాం రండి అంటుంది. ఇప్పుడు 11 గంటలకు వచ్చినాం సార్. మేము వచ్చేటప్పుడు ఆమె అక్కడే నుంచుంది.